అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ 16 మాసాలైనా ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందని ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి ఆరోపించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనపై రిఫరెండంగా సభ నిర్వహిస్తున్నామని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి పథకం కింద ₹1,00,000 నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని మాట ఇచ్చి మర్చిపోయిన ఈ అబద్ధాల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ప్రజలు గద్దె దించడం ఖాయమన్నారు. ఈ నెల 27న ఎలకతుర్తిలో జరిగే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. 27వ తారీఖు ఏప్రిల్ నాటికి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 24 సంవత్సరాలు పూర్తయి 25వ సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంలో కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, పార్టీ నిర్ణయం మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కతుర్తి ప్రాంతంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భారీ బహిరంగ సభకు తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి 10 లక్షల జనాభా అక్కడ సభకు వచ్చే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఉమ్మడి మెదక్ జిల్లా హరీష్ రావు గారి నాయకత్వంలో 1,00,000 మందిని జన సమీకరణ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మా గజ్వేల్ నియోజకవర్గం నుంచి మాకు 15,000 మందిని సమీకరించాలని సూచనలు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా గత వారం 10 రోజుల నుంచి మేము స్థానిక నాయకులము గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయిలో అంతా సమన్వయంతో సమిష్టిగా మండల వారీగా మీటింగులు పెట్టుకొని హరీష్ రావు గారి ఆదేశాల మేరకు మేము ఆ 15,000 మందిని జన సమీకరణ కొరకు వారిని తరలించే ముందుకు వాహన సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకున్నాము. వారందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది.